నమస్తే ఐ9 న్యూస్ కు స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ నాదర్గొల్ 57వ డివిజన్ అల్మాస్గూడ జయశంకర్ కాలనీలో నెలకొన్న తీవ్ర డ్రైనేజీ సమస్యను వారం రోజులుగా శాశ్వతంగా పరిష్కరించకపోతే కాలనీవాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు హెచ్చరించారు. బుధవారం కాలనీలో నెలకొన్న సమస్యలపై స్థానికులతో కలిసి వారు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజీ అవుట్లైన్ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతూ ఇళ్లలోకి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల త్రాగునీటి సంపుల్లోకి కూడా మురుగునీరు చేరుతుండటంతో నీరు కలుషితమై చిన్నపిల్లలు, వృద్ధులు తరచూ అనారోగ్య బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని కాలనీవాసులు మండిపడ్డారు. కాలనీవాసుల సమస్యలపై బీజేపీ నాయకులు స్పందిస్తూ ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఇంతటి తీవ్రమైన సమస్యపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. తక్షణమే డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేని పక్షంలో వారం రోజుల తర్వాత కాలనీ వాసులను సమీకరించి బడంగ్పేట సర్కిల్ కార్యాలయం ఎదుట ఉధృతమైన రీతిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట బీజేపీ అధ్యక్షులు రామిడి వీరకర్ణారెడ్డి, ఉపాధ్యక్షులు గడ్డంపల్లి శశివర్ధన్ రెడ్డి, ఎగిరిశెట్టి సైదులు, సెక్రటరీ గొల్ల లక్ష్మీనారాయణ యాదవ్, నాయకులు శ్రీకాంత్ స్వామి, నరేష్, రాము, ఆంజనేయులు, మల్లేష్, శివారెడ్డి, రాంబాబు, గోవర్ధనాచారితో పాటు జయశంకర్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ కాలనీ. నా పేరు పద్మ. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది రోడ్డు. డ్రైనేజీ పోతలేదు. అసలు చెప్తూనే ఉన్నాం, పోతున్నాం, చెప్తున్నాం, వస్తారు కానీ చూస్తూ పోతురు కానీ అదే క్లియర్ చేస్తలేరు. చేయాలి కదా, అట్లా కూడా సంవత్సరం సంది వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇళ్ళకు ఆఫీసుల కాడికి పోతా కూడా వస్తలేరు, ఇళ్ళకు వాటర్ వచ్చి పిల్లలకు జ్వరాలు అన్ని వచ్చేసినాయి. నిండిపోతున్నాయి వర్షం వచ్చినప్పుడు. వీడియోలు తీసి పెట్టినా ఏ చేసి పెట్టినా అని వస్తారు, చూస్తూ పోతున్నాయి. ఆ నీళ్లు తాగి జ్వరాలు వస్తున్నాయి. ఆ నీళ్లు తాగి చూస్తురు పోతురు గాని ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, మోరీలు నిండినాయి అన్న చూసిపోతురు గాని ఏం చేస్తలేరు. స్మెల్ కూడా చాలా వస్తుంది, ఇంట్లో దాకా వస్తుంది. అసలు ఫుడ్ కూడా తినలేకపోతున్నాం. అసలు నాదర్గొల్ డివిజన్ అల్మాస్గూడ గ్రామ పరిధిలోని జయశంకర్ కాలనీలో కాలనీవాసులు ఇప్పుడే మాకు ఇక్కడ గతంలో కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మేము కాలనీవాసులు అందరూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు రూపంలో ఇచ్చిన ఇక్కడ పట్టించుకోవట్లేదని కాలనీ వాళ్ళు మనం సంప్రదించినప్పుడు ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే డ్రైనేజీ ఇక్కడ గత సంవత్సరం కింద ఇక్కడ రోడ్డు డ్రైనేజ్ వేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ లెవెలింగ్ కరెక్ట్ లేక రోడ్డు అస్తవ్యస్తంగా వేసేసి ఒక ఇల్లు కిందికి ఒక ఇల్లు పైకి వేసి ఈ డ్రైనేజీని సరిగా పోవడానికి అవుట్లెట్ లేక ఇక్కడ చాలా డ్రైనేజ్ ఇక్కడే నిండి ఇక్కడే పొంగి ఇళ్లలోకి రిటర్న్ వెళ్ళి మొత్తం వాళ్ళ ఇంట్లో దుర్వాసనతో వాళ్ళ ఇంట్లో అనారోగ్యాలకు పాలవుతున్నారు. ఇప్పుడు మనం అందరం విజువల్స్ అన్ని మేము కూడా చూపించడం జరిగింది. ఇప్పటి వరకు ఇంక ఎలాంటి వర్షాలు పడలేదు. ఈ చిన్న వర్షాలకే వాళ్ళ డ్రైనేజ్ ఇక్కడ నిండి తెరపోయి రాబోయే వర్షాలలో వీళ్ళ పరిస్థితి ఏందని ఒకసారి గత సంవత్సరం ఇక్కడ అవుట్లెట్ సమస్య లేక వర్షాకాలంలో ఈ కాలనీలో ఇళ్ళని నిండిపోతే రాత్రి వచ్చి మేము ఒక పైప్ బలగొట్టేసి ఈ ఇళ్ల నుంచి నీళ్లు బయటికి వెళ్ళేటట్టు మేము ఆరోజు చేస్తాం. అయినా సంవత్సరం గడుస్తున్నా ఒక వర్షాకాలం గడిచిపోయి మళ్ళా వర్షాకాలం వస్తున్న అధికారులు స్పందించలేదంటే అసలు అధికారులకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా? 1 year నుంచి GHMC లో కలిపిరని చెప్పేసి ఇక్కడ ఎక్కడ ఎలాంటి పాలకవర్గం లేకపోతే అధికారులు పనులు చేయరా? వాళ్ళు కాలనీ వాసులు గతంలో సంవత్సరం నుంచి మా డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పేసి వాళ్ళ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఈ సమస్యకు పరిష్కారం చూపట్లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. వాళ్ళు ఎక్కడో పని చేసుకోవడానికి ఇంటికి కాలం వేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఒక వర్షం పడితే వాళ్ళ ఇంట్లోకి నీళ్లు చేరితే వాళ్ళ ఇంట్లో జరిగిన వస్తువులకు నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్కి నుంచి రాగా ఇంట్లో వచ్చినప్పుడు డ్రైనేజ్ సమస్యలో చిన్నపిల్లలు అనారోగ్యాలకు పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి నేను ఈ రోజు అధికారులను ప్రశ్నిస్తాను. నేను ఒకటే అధికారులకు ఒక వారం రోజులు సమయం ఇస్తాం. వారం రోజుల్లో కనుక ఈ సమస్య కనుక తీర్చకపోతే ఇదే జయశంకర్ కాలనీ అందరినీ తీసుకొని మున్సిపల్ ఆఫీసును ముట్టడించైనా సరే ఈ సమస్యకు పరిష్కారం తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేసుకుంటాం. అధికారులకు ఇప్పటికైనా ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, ఏదైతే శివాజీ విగ్రహం నుంచి మన SNDP నాలా వరకు అవుట్లెట్ సమస్యలు త్వరలో పరిష్కరించి అల్మాస్గూడలో ఉన్న డ్రైనేజ్ సమస్యకు తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చూపాలని చెప్పి అధికారులు ఈ సందర్భం కోరుకుంటున్నాం. నాదర్గొల్ డివిజన్ అల్మాస్గూడలో జయశంకర్ కాలనీ. నా పేరు శశివర్ధన్ రెడ్డి. ఇక్కడ సమస్య ఉందని చెప్పి కాలనీ వాళ్ళు పలుమార్లు మమ్మల్ని కలవడం జరిగింది. ఈ డ్రైనేజ్ కూడా అంటే కూలిపోయిన డ్రైనేజ్ కూడా మ్యానువల్ కట్టకపోవడము, డ్రైనేజ్ రిటర్న్ పోయి ఇందులోకి దుర్వాసన వచ్చి అనారోగ్య పాలవుతున్నారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చూసినాం కూడా ఇందాక రిటర్న్ వచ్చేస్తున్నాయి మొత్తం, అంటే వాష్ బేసిన్లకు కానీ మోరీలకు కానీ అట్లా. దీనివల్ల నాయకులు కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ చూసుకుంటే అసలు ప్లానింగ్ లేకుండా ఈ రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ లేక ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక్కడ మేడం అది సత్యేంద్ర రావడం కానీ అందరూ చూసి కూడా వెళ్ళిపోయారు, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అంటే ఈ ఖాళీ ప్రతి ఖాళీ కూడా పక్కన చూసుకుంటే కూడా విశాఖలో కూడా ప్రైవేట్ వాళ్ళకి డ్రైనేజ్ లేచి చాలా ఇబ్బంది. అంటే వర్షాలు రాలేదు, ఇంకా వర్షాలు వస్తే చాలా ఇబ్బందుల పాలవుతారు. బడంగ్పేట్ సర్కిల్ నాగర్గోల్ డివిజన్ 57 లో జయశంకర్ కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు విన్నవించుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా గానీ ఈ సమస్యకు పరిష్కారం తీర్చలేకపోతున్నారు. వాళ్ళ ఇళ్లలోకి మురుగునీరు చేరి దోమలు బీభత్సంగా ఆ చిన్నపిల్లలకు కుట్టి వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. దయచేసి ఈ యొక్క సమస్యను వీలైనంత తొందరగా మీరు ఈ సమస్య డ్రైనేజీని పూర్తి చేయాలని కోరుకుంటూ మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు గోవర్ధన్ చారి, జయశంకర్ కాలనీ, రోడ్ నెంబర్ 3. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మెయిన్ వాళ్ళు కంప్లీట్ ఇచ్చినాం, వార్డ్ ఆఫీసర్ కలిసినాం, లోపల ఆయన పేరు కమిషనర్, ఆయన కూడా కలిసినాం. సంథింగ్ తో పట్టించుకుని 2 సార్లు వచ్చి వాళ్ళు చేసిపోయినా కూడా తెల్లవారు ఒక్కటే రోజు మళ్ళీ యథావిధి తెల్లారు అదే పరిస్థితి. ఇళ్ళ నీళ్ళు రావడం, జ్వరాలు వచ్చాడు, మొత్తం ఈ నుంచి అందాక డ్రైనేజ్ మొత్తం ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని తిరిగి ఈసారి మీడియాకి రావడం జరిగింది.